హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటి ఎదురుగా ఉన్నాను. ఆమె నా ఎదురుగా ఇక్కడ వేచి ఉంది. వాళ్ళు కారు నా ఎదురుగా ఉంది. అతడు ఇప్పుడే మా స్నేహితుడి ఎదురుగా ఉండడం చూసాం. ఇలాంటి వాక్యాలు ఎన్నైనా సరే మీరు మలయాళంలో చాలా సింపుల్గా మాట్లాడవచ్చు. అయితే అవన్నీ మాట్లాడాలి అంటే ఇక్కడ ఇచ్చిన వాక్యాలు మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ ఉంటుందండి. గమనించారా? చూడండి, ఇంటి ఎదురుగా, నా ఎదురుగా, స్నేహితుడి ఎదురుగా. ముందుగా ఇలాంటివి చెప్పడం రావాలి మలయాళంలో. మరి వెళదామా? రండి. తెలుగు వాక్యాలు మాట్లాడేటప్పుడు ఎదురుగా అని వచ్చిందనుకోండి వాక్యంలో, మలయాళంలో ఇను ముంబిల్ అని చెప్పాలి. ఎదురుగా అంటే మలయాళంలో ఇను ముంబిల్. ఇక్కడ ఈ అనేది శబ్దంగా మారిపోతూ ఉంటుంది, గమనించండి. ఓకే, తెలుగు మలయాళం. తెలుగులో చూడండి, షాపుకి ఎదురుగా, ఆఫీసుకు ఎదురుగా, బస్ స్టాండ్కి ఎదురుగా. ఇప్పుడు వీటిని మనం మలయాళంలో చెప్పాలి. ఇక్కడ షాపు, ఆఫీసు, బస్ స్టాండ్ అనేది ఇంగ్లీషే కదా, కాబట్టి మలయాళంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్. కాబట్టి ఇక్కడ మీరు ఎదురుగా అనేది ఎట్లా ఉపయోగిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకోండి. చూడండి, షాపుకి ఎదురుగా అంటే మలయాళంలో షాపిను ముంబిల్. షాపిను ఇను వచ్చిందా శబ్దం? షాపిను ముంబిల్. ఆఫీసుకు ఎదురుగా మలయాళంలో ఆఫీసును ముంబిల్. బస్ స్టాండ్కి ఎదురుగా మలయాళంలో బస్ స్టాండ్ను ముంబిల్. ఓకే, ఉదాహరణ చూడండి. ఆ కారు గేటుకు ఎదురుగా నిలిపి ఉంది. ఇక్కడ ఆ కారు అంటే మలయాళంలో కూడా ఆ కారు. గేటుకు ఎదురుగా అంటే మలయాళంలో గేటును ముంబిల్. నిలిపి ఉంది అంటే పార్క్ సేయుదుట్టుండు. ఆ కారు గేటుకు ఎదురుగా నిలిపి ఉంది అంటే మలయాళంలో ఆ కారు గేటును ముంబిల్ పార్క్ సేయుదుట్టుండు. ఇక్కడ ఆ కారు నిలిపి ఉంది మధ్యలో మీరు ఏవైనా మార్చొచ్చు. అంటే ఉదాహరణకి షాప్కి ఎదురుగా ఉంది, ఆఫీస్కి ఎదురుగా ఉంది, బస్ స్టాండ్ ఎదురుగా ఉంది, రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. ఇలా ఏవైనా సరే మార్చి చెప్పొచ్చు. ఓకే, ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో ఎదురుగా అనే పదాన్ని ఉపయోగించి కొన్ని తెలుగు వాక్యాలు ఫ్రేమ్ చేయడం జరిగింది. దానితో పాటుగా వాటిని మలయాళంలో ఎలా సింపుల్గా చెప్పాలి అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.